హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళటి వీడియో వచ్చేసి మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. ఎందుకంటే ఇవాళ నేను కొన్ని టాపిక్స్ మీద మాట్లాడబోతున్నాను. మీరు దాన్ని రిలేట్ చేయొచ్చు, రిలేట్ చేయకపోవచ్చు. మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ స్టార్ట్ చేసి ఉన్నట్లయితే మీకు ఏం తెలియదు. ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, ట్రేడింగ్ స్టాప్ లాస్, బ్రేక్అవుట్స్, బ్రేక్ డౌన్స్ మీకు ఏమి తెలియదు. అయినా మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయాలి అనుకుంటున్నారు అంటే స్టాప్ అయిపోండి. ఇక్కడ మార్కెట్లో ట్రేడ్ చేయకండి. ఓకేనా? సెకండ్, మీకు బేసిక్ తెలుసు, బట్ మార్కెట్ అనేది మీకు అండర్స్టాండ్ అవ్వట్లేదు. పర్టికులర్గా మార్కెట్ ఎక్కడికి వెళ్ళి పెరుగుతుంది, ఎక్కడికి వెళ్ళి ఫాల్ అవుతుంది అని మీకు తెలియట్లేదు. బట్ ట్రేడ్ తీసుకుంటున్నారో లాస్ అవుతుంది, ట్రేడ్ తీసుకుంటున్నారో లాస్ అవుతుంది, ఒక్కసారి ప్రాఫిట్ అవుతుంది, 2 సార్లు ప్రాఫిట్ అవుతుంది. మళ్ళీ థర్డ్ ట్రేడ్ లో ఎలా అవుతుందంటే ఆ ప్రాఫిట్ మొత్తం వెళ్ళిపోయి ఇంకా లాస్ లోనే మీరు ఎండ్ ఆఫ్ ద డే క్లోజ్ చేస్తున్నారు. ఓకే, ఇది కూడా కావచ్చు. ఇంకా థర్డ్ వచ్చేసి నిజంగా చెప్తున్నాను, మీరు స్టాక్ మార్కెట్ లో 3 ఇయర్స్ అయినా కానివ్వండి, 4 ఇయర్స్ అయినా కానివ్వండి, 5 ఇయర్స్, 6 ఇయర్స్, ఎన్ని ఇయర్స్ అయినా కానివ్వండి, మీ దగ్గర లెర్నింగ్ లేకపోతే మీరు ఇవాళ డేట్ వరకు కూడా లాస్ లోనే ఉన్నారు. ఇది నేను రాసిస్తాను, 100% రాసిస్తాను నేను. ఓకే, సో రైట్. ఇప్పుడు ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటి మార్కెట్లో? ఇంపార్టెంట్ డిసిప్లినా మార్కెట్లో? ఇంపార్టెంట్ అనేది ఎక్స్పీరియన్సా? లేకపోతే ఏంటి మార్కెట్లో ఇంపార్టెంట్ రూల్ ఏంటి? ఫస్ట్ రూల్ ఏంటి మార్కెట్లో? ఫస్ట్ రూల్ వచ్చేసి మార్కెట్ మీకు తెలిస్తేనే, మీరు అండర్స్టాండ్ చేస్తేనే స్టాక్ మార్కెట్లోకి రావాలి, లేకపోతే రావద్దు. ఇది వచ్చేసి ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటి తెలుసా? మార్కెట్లో మీకు మార్కెట్ అండర్స్టాండ్ అయ్యింది, మీరు ఎక్స్పీరియన్స్ దాని మీద గెయిన్ చేయాలి. ఇది వచ్చేసి సెకండ్ రూల్. ట్రేడ్ కూడా కాదు, ఓన్లీ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి. థర్డ్ వచ్చేసి మీకు దీని లోపల డిసిప్లిన్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ మీరు లెర్నింగ్ చేశారు, దాని మీద ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారు, దాని మీద మీకు డిసిప్లిన్ వస్తుంది. ముందు డిసిప్లిన్, తర్వాత ఎక్స్పీరియన్స్ రాదు. మనం ట్రేడ్ లెర్నింగ్ నేర్చుకున్న తర్వాత, దాని మీద ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత మార్కెట్లో మనం ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ కావాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలి అని మనకు తెలుసు కదా. అప్పుడు మనకు ట్రేడ్ చేసే డిసిప్లిన్ అనేది మెయింటైన్ అవుతుంది. వితౌట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ రాదు, వితౌట్ లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ డిసిప్లిన్ రాదు. ఇప్పుడు నేను లాస్ చేశాను, ₹1,00,000 వేసి నెక్స్ట్ మంత్కి వెళ్ళి ప్రాఫిట్ చేస్తాను అంటే వితౌట్ లెర్నింగ్ ఇట్ ఇంపాసిబుల్ టు గెట్ ప్రాఫిట్ ఇన్ స్టాక్ మార్కెట్. మన ట్రేడ్స్ ఎందుకు ప్రాఫిటబుల్ ఉంటాయి? మీరు మన గ్రూప్ లో ఉన్నారో లేరో తెలియదు, బట్ ఇది వచ్చేసి మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్. దీని లోపల నేను ఇచ్చే ప్రతి ట్రేడ్ చూడండి, ప్రాపర్ డిసిప్లిన్ తో టైం తీసుకొని మరి ట్రేడ్ ఇస్తాను. ఇమ్మీడియట్ ట్రేడ్స్ అనేవి మన దగ్గర ఉండవు. ఓకేనా అండి? రైట్. ఇప్పుడు మనం ఎలా ట్రేడ్ చేయాలి, మన స్ట్రక్చర్ ఏంటి, మనకు లెవెల్స్ ఏంటి నేను చెప్తున్నాను. ఓకే, మనం ఎలా నేర్చుకోవాలి నేను నేర్పిస్తున్నానండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్పిస్తున్నా. చాలా మంది కోర్స్ అమ్ముతున్నారు, నేను కోర్స్ నేర్పిస్తున్నాను. నేను అమ్మట్లేదు, నేను నేర్పిస్తున్నాను. ఓకే, అండ్ ఫ్రీలో కూడా నేర్పిస్తున్నాను నేను. ఎవరికైనా పర్సనల్ అసిస్టెన్స్ కావాలంటేనే నాకు జాయిన్ కాండి నా దగ్గరికి. లేదు సార్, మా దగ్గర కొంచెం నాలెడ్జ్ ఉంది, మీ వీడియోస్ చూసి మేము వర్కౌట్ చేస్తున్నాం, వీఆర్ ఇన్ ప్రాఫిట్స్, లేకపోతే వీఆర్ గోయింగ్ టు లర్న్, వీఆర్ గెట్టింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తే నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మన యూట్యూబ్ ఛానల్లో సీజన్ 1 ప్లేలిస్ట్ ఉంది. ఓకే, ఈ సీజన్ 1 ప్లేలిస్ట్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను, దీని లోపల ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ ఏంటి, ప్రీవియస్ డే క్యాండిల్ చార్ట్ అనాలిసిస్ ఏంటి, ఇండైరెక్ట్స్ ఏంటి, డైరెక్ట్స్ ఏంటి, ట్రెండ్ లైన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అన్నట్టు సీజన్ 1 లో నేర్పించాను. అడిషనల్ గా హౌ టు ఫైండ్ ట్రెండ్స్ లో ట్రెండ్ ఎలా డ్రా చేయాలి అని 6 వీడియోస్ అప్లోడ్ చేశాను, ఇది కూడా చూడండి. ఓకే, దాని తర్వాత సీజన్ 2 లో ఫస్ట్ క్యాండిల్ తో పాటు ప్రీవియస్ డే క్లోజింగ్ మీద ప్రాపర్ గా ఎలా డ్రా చేయాలి, క్యాండిల్స్ ఎలా ఫామ్ అయితే మనం ఎలా స్ట్రాటజికల్లీ మార్కెట్ లో ట్రేడ్ చేయొచ్చు, ఇది కూడా చెప్పాను. సీజన్ 3 లో ఇప్పుడు 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. మోర్ 6 వీడియోస్ దీని లోపల రాబోతున్నాయి. టోటల్ 8 వీడియోస్ ఉన్నాయి సీజన్ 3లో. దీంట్లో ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, బ్రేక్అవుట్ కాకపోతే మళ్ళీ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లాగా ఎలా మారుతుంది, అంటే ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్ కాకపోతే డైరెక్ట్ బ్రేక్అవుట్ లాగా ఎలా మారుతుంది అన్నట్టు ఈ 3 సీజన్స్ లో, థర్డ్ సీజన్ లో నేను చెప్పాను. సో ఇక్కడ మీకు నిఫ్టీ 50 అనాలిసిస్ దొరుకుతుంది, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ దొరుకుతుంది, ట్రెండ్ అనేది దొరుకుతుంది. ఇది మొత్తం వాచ్ చేయండి.
ప్రాపర్‌గా నేర్పించానండి. 100% జెన్యూనిటీతో నేర్పించాను నేను. అండ్ ఇది నా 12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ స్టాక్ మార్కెట్. 12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ నా స్టాక్ మార్కెట్‌లో ఇది. ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది మొత్తం ఇక్కడ పెడుతున్నాను నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్. చాలా మంది లాస్‌లో ఉన్నారు. చాలా మంది డిస్టర్బ్‌గా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్‌తో. చాలా మంది చనిపోతున్నారు దీనివల్ల. తెలవక ట్రేడ్ తీసుకోవాలి. తెలవక ట్రేడ్ చేయాలి, లాస్ చేయాలి, అప్పులు చేయాలి. ఎక్కడ దారి కనిపియదు. ఇల్లులో వదిలి పారిపోతున్నారు. ఐదర్ చనిపోతున్నారు వీక్ పర్సన్స్. సో ఇవన్నీ కాకూడదు మనతోని స్టాక్ మార్కెట్. అండ్ స్టాక్ మార్కెట్ ని చాలా రాంగ్ వేలో చూస్తున్నారు. నాకు అది నచ్చట్లేదు. నాకు నచ్చదు కూడా. ఎందుకంటే చూడండి, ఇఫ్ డ్రైవింగ్ వస్తేనే డ్రైవ్ చేయాలి కదా. డ్రైవింగే రాదు. మనం దాన్ని హైవే మీద తీసుకెళ్తే యాక్సిడెంట్ అవుతది కదా. సో బేసిక్ నాలెడ్జ్ ఏంటి అంటే ప్రతి ఒక్కటి తెలుసుకోండి. దాంతో మార్కెట్‌లో ట్రేడ్ చేయండి. చాలా మంచిగా అంటే మంచిగా మీకు మార్కెట్ అర్థమవుతది. ఏం తెలియకుండా ట్రేడ్ చేస్తే పైసలు పోతాయి గదా. ఓకే. అండ్ మీకు నీకేమైనా డౌట్ ఉందా? పర్సనల్ అసిస్టెన్స్ కావాలా? ఏమైనా కావాలా? ఏమైనా డౌట్ ఉందా? ఆల్రెడీ లాస్‌లో ఉన్నారా? మీరు నాకు కామెంట్ గూడా పెట్టండి. మీరు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. కాల్ చేయండి. ఎవ్రీ కాల్ పిక్ చేస్తాను. ఎవ్రీ కామెంట్ రిప్లై ఇస్తాను. ఎవ్రీ మెసేజ్ రిప్లై ఇస్తాను. 24/7 అని చెప్పను. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు నేను యాక్టివ్‌లోనే ఉంటానండి. వాట్సాప్ అయినా గానివ్వండి, టెలిగ్రామ్ అయినా గానివ్వండి, మూవల్ అయినా గానివ్వండి. ఓకే. సో, ఇప్పుడు ఒక స్ట్రక్చర్ చూపిస్తాను మీకు. ఇవన్నీ లెర్నింగ్ అనేవి మనకు ఇంపార్టెంటే. లెర్నింగ్ అనేది కంప్లీట్‌గా ఇంపార్టెంటే. ఇవన్నీ మీరు చూడండి, నేర్చుకోండి. డౌట్ ఉంటే అడగండి గూడా. అండ్ పర్సనల్‌గా పీడీఎఫ్ అనేది కూడా క్రియేట్ చేశాను. ఆ పీడీఎఫ్ కోసం మీరు నాకు కామెంట్ పెడితే పీడీఎఫ్ కూడా పంపిస్తాను. లేకపోతే వాట్సాప్‌లో మెసేజ్ పెట్టినా పంపిస్తాను. అండ్ ఫర్ బిగినర్స్ గూడా నేను ఇక్కడ పీడీఎఫ్స్ అనేవి క్రియేట్ చేశాను. అండ్ మార్కెట్‌లో ట్రేడ్ ఎలా తీసుకోవాలి, అనాలిసిస్ ఎలా చేయాలి అన్నట్టు కూడా ఇక్కడ నేను ప్రాపర్‌గా ప్రిపేర్ చేసి పెట్టాను. ఓకే. ఇవన్నీ చూడండి మీరందరూ. ఓకే. అండ్ ఇప్పుడు సపోజ్ ఒక ట్రేడర్ మార్కెట్‌లో ట్రేడ్ తీసుకోవాలి అంటే ఎలా ఆలోచించాలి? సో, ఎలా ఆలోచించాలి అంటే సింపుల్‌గా నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు. నేను ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అనేది ఆల్రెడీ నేర్పించాను. సో, ఇదొచ్చేసి మనకు ఒక హై. హై అనేది బ్రేక్ అయింది. అండ్ రీటెస్ట్ అనేది మార్కెట్‌లో జరగలేదు. సో, రీటెస్ట్ అనేది మార్కెట్‌లో జరగలేదు కాబట్టి రీటెస్ట్ అంటే ఇలా రీటెస్ట్ జరగాలి. మార్కెట్‌లో ఆ రీటెస్ట్ జరగలేదు కాబట్టి మార్కెట్ ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత మార్కెట్ అదే బ్రేక్ డౌన్ లెవెల్‌కెళ్ళి మనకు రిజెక్షన్ అనేది ఇచ్చింది. ఈ టాపిక్ నేను ఆల్రెడీ పెట్టాను. ఓకే. ఇప్పుడు ఈ రిజెక్షన్‌లో మనకు ట్రెండ్ లైన్ గూడా వచ్చింది. ఫస్ట్‌లో వచ్చేసి ఇది, సెకండ్ హయ్యర్‌లో వచ్చేసి ఇది. సో, ఇక్కడ మనకు ట్రెండ్ లైన్ అనేది ఇలా డ్రా అయింది. మార్కెట్‌లో ఇక్కడ ట్రెండ్ లైన్ సపోర్ట్ అనేది మనకు దొరికింది. ఇక్కడ ట్రెండ్ లైన్ సపోర్ట్ దొరికింది. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ ఎక్కడైనా మార్కెట్‌లో ఇలా రెడ్ క్యాండిల్‌తో మార్కెట్ బ్రేక్ చేసింది అనుకోండి. ఇలా బ్రేక్ చేసింది అనుకోండి. సెల్లింగ్ అనేది కంటిన్యూ ఉంటది. సో, ఇక్కడ ఏమేమి జూసానంటే ఒక ప్యాటర్న్ అనేది మనకిక్కడ క్రియేట్ అయింది కాబట్టి, ఆ ప్యాటర్న్ అనేది మార్క్ చేసుకున్నాను ఫస్ట్. సెకండ్ ప్లాన్ వచ్చేసి ట్రెండ్ లైన్ అనేది మనకు ప్రాపర్ తెలుసు కాబట్టి మనం ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకున్నాము. థర్డ్ వచ్చేసి మనకు రిజెక్షన్స్ కనిపించింది కాబట్టి ఆ క్యాండిల్‌లో ఎలా బ్రేక్ అయితే మార్కెట్‌లో ఫాల్ కావచ్చు అన్నట్టు కూడా చెప్పాను. అండ్ ప్రీవియస్ డే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ కూడా ఉంది. ఈ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ చేస్తే మార్కెట్‌లో హెవీ సెల్లింగ్ అనేది షూట్ అవుతది. సో, మనం ఒక ట్రేడ్ తీసుకునే ముందు లేకపోతే పొజిషన్ లాంగ్ తీసుకునే ముందు మార్కెట్‌లో ఇలా పర్టిక్యులర్‌గా ప్రతి ఒక్క రోజు మనకు క్యాండిల్స్ ఫార్మ్ అయ్యేటప్పుడు ఏం డ్రా చేసుకోవాలి? ఎలా డ్రా చేసుకోవాలి? దాన్ని పట్టుకొని ఎలా ట్రేడ్ చేయాలి? అది ఎందుకు వర్కౌట్ అయితది అని నేను ప్రాపర్‌గా వీడియోస్ చేసి పెట్టాను. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 హౌ టు ఫైండ్ ట్రెండ్స్. ఇవన్నిట్లో నేర్పించాను. చూడండి, ఇప్పుడైతే ఇలా ప్యాటర్న్ డ్రా అయింది గాబట్టే ఇది మనకు తెలుసు మార్కెట్‌లో సెల్లింగ్ ఉంది. ఓకే. ఇప్పుడు ఇలా మార్కే గాలేదు. అప్పుడేం జేయాలి? సింపుల్. ఇక్కడుంది గదా. ఫస్ట్ క్యాండిల్ హై అనాలిసిస్ ఉంది. ఫస్ట్ క్యాండిల్స్ క్లోజింగ్ రీటెస్ట్ రివర్సల్. ఇదొచ్చేసి వేరే ప్యాటర్న్. ఇది ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ మీదనే వర్కౌట్ అయితది. ఓకే. అండ్ ఇక్కడ గూడా మీరు చూడండి. ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి ఇక్కడుంది. ఓకే. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గరనే మనకు మల్టిపుల్ టైమ్ రీటెస్ట్ రివర్సల్ అనేది జరిగింది. ఇదొచ్చేసి గ్రీన్ క్యాండిల్ అనాలిసిస్, ఇదొచ్చేసి రెడ్ క్యాండిల్ అనాలిసిస్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీవియస్ డే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర మార్కెట్‌లో సపోర్ట్ దొరికింది. మార్కెట్ మీదికి వెళ్ళిపోయింది.
అండ్ ఇక్కడ మార్కెట్ మీదకి ఎందుకు వెళ్ళిందంటే ఫాలింగ్ లో ఇన్ డిసిజన్ క్యాండిల్ ఉంది కాబట్టి మార్కెట్ లో ఇక్కడ మనకు ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది. సో మన పీడిఎఫ్స్ లో ఇన్ డిసిజన్ క్యాండిల్ రెగ్యులర్ గా మార్కెట్ ఫామ్ అయినప్పుడు మనం దేన్ని బట్టి అనాలిసిస్ తీసుకోవాలి, ఎలా అనాలిసిస్ చేయాలి అన్నట్టు ప్రతి ఒక్క సీజన్ లో నేర్పించాను. మీరు మిస్టేక్ చేయకండి. ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేస్తూ ఉంటే మీకు ఏం తెలియకపోతే లాస్ లో ఉంటే స్టాప్ అయిపోండి, లెర్నింగ్ చేయండి. పర్సనల్ అసిస్టెన్స్ కావాలన్న మెసేజ్ చేయండి. బట్ డిస్టర్బ్ కాకండి. దానివల్ల చాలా ఫ్యామిలీస్ అనేవి మార్కెట్ లో చాలా డిస్టర్బ్ గా ఉన్నాయి. దీనివల్ల పర్టికులర్ గా దీనివల్ల పేకాట్ అయినా మనం వదలొచ్చు, కానీ మన స్టాక్ మార్కెట్ లో ఒకసారి డబ్బులు పోతే దాన్ని రికవర్ చేయడానికి డబ్బులు వేస్తారు కదా, అది మళ్ళీ రికవర్ చేయలేము అండ్ దీన్ని వదలలేము. జూదం కన్నా డేంజర్ అనేది స్టాక్ మార్కెట్. డేంజర్ అని చెప్పాను, అది తెలియని వాళ్ళకి, లర్నింగ్ ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కటి ప్రాపర్ గా తెలిసిన వాళ్ళకి ఇట్ ఈస్ అ గోల్డ్ మైన్. స్టాక్ మార్కెట్ ఈస్ అ గోల్డ్ మైన్. గోల్డ్ మైన్ కన్నా ఎక్కువ చాలా డబ్బులు ఉన్నాయి. ఓకే, బట్ ఏం తెలియక లాస్ చేస్తే దీనికన్నా దరిద్రం కూడా లేదు. సో నేను టూ సైడ్ గా మాట్లాడుతున్నాను. నెగిటివ్, మార్కెట్ ని నెగిటివ్ చెప్పాలని కూడా కాదు, మార్కెట్ ని హైప్ చేయాలని కూడా కాదు. ఇట్స్ ఎ రియాలిటీ. తెలిసిన వాళ్ళే బ్రతుకుతున్నారు, తెలియని వాళ్ళు లాస్ అవుతానే ఉన్నారు, క్యాపిటల్ పెడతానే ఉన్నారు, పైసలు పోతానే ఉన్నాయి. నేను పర్సనల్ గా ఇప్పుడు మోర్ దెన్ 50 మెంబర్స్ కి లెర్నింగ్ ఇస్తున్నాను మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయిన వాటికి. ఓకే, నేను వాళ్ళ దగ్గర చూసిన నాలెడ్జ్ ఇంత కూడా లేదండి. ప్రతి ఒక్కరు క్యాండిల్స్ గురించి మాట్లాడుతున్నారు, స్ట్రాడల్ అంటున్నారు, హెడ్జింగ్ అంటున్నారు, ఏమేమో అంటున్నారు. మార్కెట్ లో లేని విషయాలన్నీ క్రియేట్ చేసుకొని దాని లోపల ప్రాఫిట్ చేద్దామని కొత్త కొత్త విషయాలు. సో ప్లీజ్ చెయ్యకండి, అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మార్కెట్ లో తెలుస్తేనే రండి, తెలియకపోతే రాకండి. మీ లైఫ్ లో మీరు హ్యాపీగా ఉంటారు. రావాలి అనుకుంటే ఫస్ట్ నేర్చుకోండి. నా దగ్గరేనే కాదు, నాకన్నా బెస్ట్ మెంటర్ దొరికిన వాళ్ళ దగ్గర నేర్చుకోండి. బట్ ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయండి స్టాక్ మార్కెట్ లో. ఇది ఇవాళ చెప్పాలనుకుంటున్నానండి. నేను చెప్పేశాను, నాకు సంతోషంగా ఉంది. మీరు ఫాలో అయితే ఓకే, ఫాలో కాకపోతే నేనేం చేయలేను. మీకే తొందరలో అర్థమవుతుంది, దాని తర్వాత చూద్దాం. ఓకే, హ్యావ్ ఇప్పుడు మీరు ఈవినింగ్ చూసి ఉంటే ఈ వీడియో, హ్యావ్ గుడ్ ఈవినింగ్. మార్నింగ్ చూసి ఉంటే హ్యావ్ గుడ్ మార్నింగ్. అండ్ ఆఫ్టర్నూన్ చూసి ఉంటే గుడ్ ఆఫ్టర్నూన్. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.